పార్టీలు ఫుల్ ఫామ్స్తో మారిపోతున్నాయి, లీడర్ల మాటలు మారిపోతున్నాయి. రోజు రోజుకి ఏపీలో రాజకీయం ఎన్నికల రంగు పులుముకుంటుంది. మరీ షర్మిలక్క ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినాక ఏకంగా పార్టీల పేర్లే మార్చేస్తుంది. అక్క యాడ మీటింగ్ పెట్టినా అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగైనా సరే అన్న దగ్గరికే పోతుంది. ఇంకా ఓవైపు వైసీపీ సమరానికి సిద్ధం అంటే మరోవైపు బాబు అందరినీ కదలి రమ్మంటున్నారు. షర్మిలక్క సై సై అంటుంది. భలే రసవత్తరంగా సాగుతుంది ఏపీలో ఎన్నికల పంచాయతీ. ఎప్పుడో మూలకు పడ్డ బాణాలన్నీ ఇప్పుడు మళ్ళా ముంగటేసుకొని ఇటు అన్నకు అటు చంద్రాల సార్కు పువ్వు పార్టీలకు అందరికి సూటి పెడుతున్నది షర్మిలక్క. చెయ్యి పార్టీలు వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది అన్నట్టు చెప్పుకొస్తున్నది. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. ఇంకో దిక్కు దినం మీటింగులు పెట్టి అన్నను ఆడిపోసుకుంటాంది కాబట్టి ఫ్యాన్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తున్నారు కదా, దాని మీద ఏమన్నదో చూడర్రి అక్క. భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. ఇక చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంగింత ఉడుకుడుకుంటున్నాయి. రాన్రి రాన్రి అని అందరినీ జమ చేసి ముచ్చట్లు చెప్తున్నాడు చంద్రాల సారు. భీమిలి మీటింగులో మాట్లాడుకుంటా భారతంలో అర్జునుని అన్నాడు కదా సీఎం జగనాల్ సారు. ఆగో దాని మీద ఏమన్నాడో చూడర్రి బాబు. నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకమదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటు చంద్రాలు సారు ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ మంత్రులు కూడా గట్టిగానే సాపిస్తున్నారు. ఈసారి చంద్రాలు సారును సొంత నియోజకవర్గం కుప్పంలోనే గెలవనీయం, చూసుకుందామా అన్నట్టు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. మొత్తానికి బస్తీ మే సవాల్ అన్నట్టే నడుస్తున్నది పార్టీల నడుమ, లీడర్ల నడుమ లడాయి. ప్రత్యేక హోదా అనుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు మళ్ళా పతార పెంచుకునే ఎగురం చేస్తుంటే సైకిల్ పార్టీ వాళ్ళు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటా బండి నడిపిస్తున్నారు. మరి ఇక ఎవరి పాట వండుతుందో ఏమో చూడాలి.